కోర్టులను బాంబు పెట్టి పేల్చేస్తామంటూ వచ్చిన మెయిల్స్ అనంతపురం నగరంలో కలకలం సృష్టించాయి. ప్రముఖ కోర్టులలో బాంబులు పెట్టామని వాటిని పేల్చివేస్తామంటూ కోర్టుకు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్స్ పంపారు. దీనిని గుర్తించిన కోర్టు వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే 2 టౌన్ పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్ అలర్ట్ అయింది. జిల్లా కోర్టులో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆనవాళ్లు లేవని సీఐ శ్రీకాంత్ తెలిపారు. ఇంకా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్స్లో ఎక్కడా ఫలానా కోర్టు అని చెప్పలేదన్నారు. RDX వంటి వాటిని అమర్చామని వాటిని పేల్చేస్తామన్నట్టుగా సమాచారం ఉందన్నారు. దీనిపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై ఎంక్వైరీ చేస్తున్నట్టు చెప్పారు. సైబర్ టీం కూడా దీనిని పరిశీలిస్తోందని సిఐ చెప్పారు. ఆ సమయంలో మాకు కోర్టు నుంచి సమాచారం రాబడింది. ఈ విధంగా కోర్టు వారికి మెయిల్ ఒక అన్నోన్ మెయిల్ వచ్చిందని, ఆ అన్నోన్ మెయిల్లో కోర్టు ప్రముఖ కోర్టులలో RDX IEDలు అమర్చబడ్డాయి, వాటిని ట్రిగర్ నొక్కి పేలుస్తామని చెప్పేసి వచ్చిన సమాచారం అని చెప్పేసి జిల్లా కోర్టు నుంచి మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు ఇమీడియట్గా మేము అప్రమత్తమై మా టీంలు BD టీము అండ్ డాగ్ స్క్వాడ్లు 3 టీములుగా ఏర్పడి ఆల్రెడీగా అన్ని కోర్టుల్లో కూడా చెకింగ్ నడుస్తూ ఉంది. ఆల్రెడీగా ఇక్కడ జిల్లా కోర్టు వారు కూడా అనౌన్స్ చేశారు. కోర్టులో కొద్ది వరకు కోర్టు కూడా వర్కింగ్ ఆపేసినారు. ఇప్పుడు టైం కూడా వచ్చేసి 1:30 అట్లా 2:30 అట్లా రెండు మెయిల్స్ వచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. ఆ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని కూడా మేము వెరిఫై చేస్తున్నాం. మా యొక్క సైబర్ టీము అండ్ IT టీం ద్వారా ఆ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, అదేవిధంగా అవి ఫేక్ మెయిల్సా లేదా అది ఏదనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎవరు కూడా ప్రజలు దీనిపైన ఎక్కువ ప్యానిక్కి గురి కాకుండా ధైర్యంగా ఉండాలని చెప్పేసి మేము ముందుగానే ఒక 1 అవర్ ముందుగానే చెకింగ్ స్టార్ట్ చేసినాము. ఎక్కడ కూడా ఇప్పటివరకైతే ఎటువంటి సమాచారం లేదు. ఇంకా చెకింగ్లు నడుస్తూ ఉన్నాయి. ఈ విషయం గురించి మేము జిల్లా కోర్టు వాళ్ళు కూడా మాట్లాడినాము. ఏదైనా సమాచారం ఉంటే తర్వాత చెప్తాం. అనంతపురం కోర్టు అని స్పెసిఫిక్గా ఎక్కడ వాళ్ళు మెయిల్ ఎక్కడ కనపరచలేదని మాకు సమాచారం. ఓన్లీ ప్రముఖ కోర్టులలో RDX అండ్ IEDలు అమర్చబడ్డాయి. మేము అక్కడక్కడ మా వాళ్ళు ట్రిగర్ నొక్కుతారు అని చెప్పేసి కొన్ని మెయిల్లో ఉన్నట్టుగా సమగ్రంగా సమాచారం. ఇక్కడ ఈ అనంతపురం కోర్టే అని కాదు, వేరే కోర్టు కూడా ఉండొచ్చు. అది అనంతపురం అనేది స్పెసిఫిక్ ఎక్కడ లేదు. ఎవరు కూడా దీని గురించి భయపడిన అవసరం లేదనేది మా ఎస్పీ సార్ ఆదేశాలు. ఎందుకంటే స్పెసిఫిక్గా ఇక్కడనే ఏం లేదు. అయినా కూడా అప్రమత్తమై అన్ని BD టీములు అండ్ డాగ్ స్క్వాడ్లు కూడా టీములుగా ఏర్పడేసి చెకింగ్లో దాదాపుగా చెకింగ్ పూర్తిగా వస్తుంది. అయినా కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఏది మెయిల్ వచ్చింది కోర్టుకి మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా మా IT టీము అండ్ సైబర్ టీము వాళ్ళు వెరిఫై చేస్తున్నారు. అది కోర్టుకు ఒకటేనా లేకపోతే అన్ని కోర్టులకి బయట తెలియదు. ఇంకా ఎక్కడ మిగతా కొన్ని చిత్తూరులో అట్లా ఏదైనా ఉండొచ్చు, మాకు తెలియదు. కానీ ఇక్కడైతే ఇక్కడ అనంతపురం అనేది స్పెసిఫిక్గా లేదు. అనంతపురం స్పెసిఫిక్గా ఎక్కడ లేదు.